మీ ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆల్మోస్ట్ 32 ఏళ్ళు అనుకుంటా, 30 ఇయర్స్లో ఒక విషయం చెప్పండి మ్యామ్. 3-4 సందర్భాల్లో మీ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఆఫ్ కోర్స్. ఒకటేమో ఒక ఎస్సీ అతను 1.1 crore ఏదో మీకు ఇచ్చాడని. పాపం ఆయన చనిపోయాడు, పూర్ ఫెలో. తను బతుకున్నంత కాలం హీ నెవర్ సెడ్ ఇట్. అది ఎవరో కాదు, అది మా వాళ్ళే. ఇది సృష్టించే కథ రాజకీయ పరంగా. దిస్ ఇస్ డర్టీ పాలిటిక్స్. సో ఒకటేమో 1.1 crore మీకు ఎవరో ఇచ్చారు అసెంబ్లీ సీట్ కోసం అని, మీకు బ్రైబ్ చేశారని ఆ కేసు. రెండోది మీరు ఒక పోలీసుని రోడ్డు మీద దిగి ప్యాడమని గూడు పగిలేలా కొట్టేశారు. కాదండి, ఎవరన్నా అమాయకంగా కారు నడుపుకుంటూ సడన్లీ పోలీసు వాడిని చూసి కారు ఆపేసి దిగిపోయి ఒక లంపకాయ వేస్తుందా? హీ సపోజ్ టు బీ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ డ్యూటీ, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ డ్యూటీ. ఒక మిడిల్ ఏజ్డ్ హౌస్ వైఫ్ నేను దిగి ఓవర్ వెయిట్ ఉమెన్ నేను వెళ్ళి ఒక లాగి లంపకాయ వేస్తే వాడు ఇయర్ డ్రమ్ బర్స్ట్ అయిందా? దెన్ హూ ఈజ్ మోర్ ఫిట్ టు లుక్ ఆఫ్టర్ ద ప్రైమ్ మినిస్టర్, నేనా వాడా? మరి ప్రైమ్ మినిస్టర్ డ్యూటీలో ఉన్న పోలీసోడిని ఒక మహిళ దిగి లంపకాయ వేస్తే ఆయన ఇయర్ డ్రమ్ బర్స్ట్ అయిన నా రెప్యుటేషన్కి చాలా బాగా పనికొచ్చిందిలే అది. దాని తర్వాత ఎవరు నా జోలికి రాలేదు. దట్స్ నాట్ ట్రూ. 13 సంవత్సరాలు ఆ కేసు నడిచింది. ఐ రిఫ్యూజ్ టు కాంప్రమైజ్. చాలామంది నాకు చెప్పారు వాడిని పిలిచి 4 డబ్బులు ఇచ్చేసే వాడు విత్డ్రా నేను ఇవ్వను. నేను చేయని నేరానికి నేను ఎందుకు ఇవ్వాలి? నేను దమ్ముడి ఇవ్వను. ఎన్ని సంవత్సరాలు నడిస్తే ఐ విల్ ఫైట్ ద కేసు అన్ని సంవత్సరాలు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్. బట్ ఎందుకు వచ్చిందండి కేసు అంతమంది మీద రాంది, మీ మీద ఎందుకు వచ్చింది? ఆడు ఏం చేశాడంటే హీ నెవర్ రియలైజ్డ్ ఐఎమ్ ఎన్ ఎంపీ. సో నేను సెల్ఫ్ డ్రైవింగ్. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ రూట్ వేస్తే మేము కార్లన్నీ ఆపేసేయాల. నేను వాడికి దిగి నేను ఉండేది ఇక్కడే, ఆ రెసిడెంట్స్కి మాకు వేరే పర్మిషన్ ఇస్తారు, అదేం కొత్త కాదు కదా. సో నేను ఉండేది ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే, ఐఎమ్ నాట్ ట్రావెలింగ్ త్రూ. సో నాకు క్లియరెన్స్ ఇవ్వు, ఐ విల్ గో ఇన్ టు మై హౌస్ అని. ఆడు పిచ్చి బూతులు కారణం లేకుండా. ఆడు డ్యూటీ టెన్షన్ ఆడుకుందేమో. సో నేను ఆడికి వినపడలేదేమో అని చెప్పి నేను డోర్ తీసి దిగిన. కాళ్ళు ఇట్లా బయట పెడితే వాడు డోర్ వచ్చి నా మీదకి ఇట్లా విత్ మై లెగ్ అవుట్ ఈస్ ట్రైంగ్ టు క్లోజ్ ద డోర్. నేను పుష్ ద డోర్ ఓపెన్ అండ్ ఐ గాట్ అవుట్. ఐ సెడ్ వాట్ డూ యూ మీన్? నేను వాళ్ళ సీనియర్ ఉన్నాడు అక్కడ, ఆ సీనియర్ని పిలిచా. మేడం పిఎం రూట్. ఓకే, పిఎం రూట్ వెళ్ళిపోయిన తర్వాత యూ కమ్ రిపోర్ట్ టు మీ బికాస్ దిస్ మ్యాన్ హ్యాస్ డన్ లైక్ దిస్. నో మేడం ఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్పాడు. చెప్పినోడు నేను ఆడ కాసుకొని ఉన్నా. రూట్ అయిపోయింది, వీళ్ళంతా చెత్త వెనకాల పెట్టుకున్న బ్యాక్ ప్యాక్లన్నీ ఎత్తుకొని పారిపోతున్నారు. నేను ఆ సీనియర్ని పిలిచా. ఐ సెడ్ వాట్ ఈస్ దిస్? ఐ ఆస్క్డ్ యూ అండ్ యూ టోల్డ్ మీ. లేదు మేడం వాడిని పిలుస్తాను. వాడిని పిలిచాడు. పిలిస్తే వాడు వచ్చి సార్ నేను ఏదో కులానికి సంబంధించిన వాడిని. ఆడుకోవడం ఏంటో నాకేం తెలుసు, ఐ డోంట్ నో హిమ్ అట్ ఆల్. కులానికి సంబంధించిన వాడిని నన్ను కులం పెట్టి తిట్టింది. ఐ సెడ్ ఐ డోంట్ నో హూ యు ఆర్. ఇంతకుముందు ఎప్పుడన్నా కలిచానా? ఏదన్నా నాకు ప్లీజ్గా చలికాలం పేపర్ పెన్ ఇవ్వండి అంటే అక్కడే బానెట్ మీద నేను కంప్లైంట్ రాసి కాగితం అందించాను వాళ్ళ సుపీరియర్కి. ఇచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక దట్ ఫెలో రియలైజ్ దట్ అరే ఎంపీ ఎంత న్యూసెన్స్ చేసావు నువ్వు, పద ఇప్పుడు ఎట్లా అని చెప్పి వాళ్ళు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చెప్పారు మీరు రాయండి బుక్లో ఇట్లా అని. వాళ్ళు అన్నారు మేము రాయము, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ హిమ్. చెవు పరదా ఇరిగిందని. అది ఇరగలేదు, చెక్ చేశారు, నథింగ్. సో రిజిస్టర్లో నోట్ చేసేసారు వాడు అడ్మిట్ అయినప్పుడు ఏముండిందనేది, నథింగ్. దాని తర్వాత వాడు అన్నాడు పెన్సిల్ పెట్టి పొడవండి అది ఇయర్ డ్రమ్ బ్రేక్ చేయడానికి. కానిస్టేబుల్ రిఫ్యూజ్డ్. వద్దు నాకు అట్లా చేయొద్దు. లక్కీగా దే వాజ్ వన్ డాక్టర్ ఆన్ డ్యూటీ. దట్ డాక్టర్ వాజ్ రిలేటెడ్ టు సమ్ అదర్ పొలిటీషియన్. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇదిగో మేడం ఇట్లా పోలీసుడు వచ్చాడు మీ మీద సుపీరియర్ వాడిని తిడుతున్నాడు, నువ్వు ఆమె ఎంపీ ఇప్పుడు మనం ఇరుక్కుంటాము, నువ్వు ఎందుకు కారు అట్లా నొక్కినావు. ఇంకొక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ప్లెయిన్ క్లోత్స్లో ఒక జిప్సీ వెహికల్లో ఆయన కూడా అక్కడే ఆగిండాడు. ఆయన చూసి ఆయన దిగి ఐఎమ్ సారీ మేడం దిస్ హెస్ హ్యాపెన్. ఆయనకు కూడా నేనెవరో తెలీదు. ఐ స్టాండ్ యాజ్ విట్నెస్ ఐఎమ్ ఎన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని ఆయన కార్డు ఇచ్చాడు నాకు. I said no this is licensed gundaism, you don't worry, I know how to deal with these fellows అని చెప్పి నేను నా దగ్గర ఆయన కార్డు ఉంది
హీ వాజ్ విట్నెస్. సో నేను అన్నాను, వీళ్ళు అన్నారు ఇలా జరిగింది, ఇట్లా పెన్సిల్ పెట్టి పొడవు దలుచుకున్నారు. సో ఆ రిజిస్టర్ జిరాక్స్ వీ డిడ్, ఫ్యాక్ట్ అడ్మిట్ అయిన ఫ్యాక్టు. దాని తర్వాత కోర్టులో వాళ్ళు వేశారు, నేను కోర్టులో వేసాను. 13 years కేసు నడిచింది. ఐ రిఫ్యూజ్ టు కాంప్రమైజ్. నేనన్నా యూ డూ మెడికల్ ఇవాల్యుయేషన్, ఐ విల్ కాన్స్టిట్యూట్ అ ప్యానెల్, యూ గెట్ ఇట్ డన్. నేను జడ్జిని అడుగుతాను నిజంగానే కానక పరదా ఇరిగిందా లేదా. దాని తర్వాత వాడే చెప్తాడు సార్ అనేటప్పటికి ఫైనల్లీ ద కేస్ కోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ వ్యాలిడ్. వాళ్ళు విట్నెస్లు పోలీసులే, ఇది పోలీసే, కంప్లైనెంట్ పోలీసే, దేర్ ఇస్ నో అవుట్ సైడ్ విట్నెస్. ఐ హ్యాడ్ అవుట్ సైడ్ విట్నెస్. సో కేసు కొట్టేశారు. 13 years ఫైటింగ్ ఫర్ జస్టిస్. అట్లా ఎంతమంది అనామకులు ఉన్నారు, అండర్ రాంగ్లీ బ్లేమ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తప్పలేదు. తప్పలేదు వాళ్ళు, బట్ సీ ద మిస్టేక్, మిస్చిఫ్ దే ప్లే, దే డూ దట్. ఈ సేమ్ థింగ్ ఈ 1.5 crore. ఒక పేద మనిషి, ఆయన డాక్టరు, ఆయన హాస్పిటల్, ఆయన చనిపోకముందు హీ వాజ్ అలైవ్. ఎలక్షన్స్ అయిపోయినాయి, హీ వాజ్ అలైవ్. మరి అలైవ్ ఉన్నోడు, ఆటోలో పోయేవాడు, హాస్పిటల్కి వెళ్ళేవాడు వచ్చి అడగడా డబ్బు? తను ఎందుకు అడగలేదు? తను చనిపోయిన కొద్ది రోజులకి ద సో కాల్డ్ వైఫ్ వాజ్ ప్రొజెక్టెడ్. అండ్ గాంధీ భవన్ రాగలుగుతున్నారు, గాంధీ భవన్లో అందరినీ కలవగలుగుతున్నారు, వాళ్ళు మీడియా మాట్లాడగలరు. హూ ఈజ్ ఫెసిలిటేటింగ్? ఈజ్ ఇట్ పాసిబుల్? రేపు జరిగిన విక్టిమ్స్కే మీడియా డజంట్ గివ్ ఇంపార్టెన్స్. ఎవరన్నా అనామకులు వచ్చి మాకు ఇట్లా అయింది అని అంటే సర్లే అని కొట్టేస్తారు. దాంట్లో ఏదో ఒక యాంగిల్ ఉంటే కానీ నోబడీ బాదర్స్. వై దట్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు మీ? అండ్ వాళ్ళు అన్నారు ఫలానా డేట్కు మా ఇంట్లో వచ్చారని అన్నారు. వెరీ గుడ్. వాళ్ళ సెల్ ఫోన్ రికార్డ్స్ తీపిచ్చాం. దే వర్ నాట్ హియర్, దే వర్ ఆల్ సిట్టింగ్ ఇన్ ఖమ్మం. ద లేడీ, her father, her brother, and I have evidence on my cell phone where they have sent messages to people, మా అకౌంట్లో ఇన్ని డబ్బులు వేయండి లేకపోతే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తాం. ఐ హ్యావ్ దట్ ఎవిడెన్స్. మరి ఏమైంది కేసు? నిజంగానే ఒక ఎస్టీ దగ్గర 1.5 కోటిన్నర నాకు ఇచ్చింటే, వాళ్ళు ఇచ్చిన తేదీలు కరెక్ట్ అయితే నా చేతులకు బేడీలు ఉండాలి, మా రైతులకు కాదు. మరి ఏమైంది కేసు? వాట్ హ్యాపెండ్? సో ఎవరు చేశారు అన్నది కూడా మీకు తెలీదా? నాకు తెలుసు. ఎవరు చేశారు, ఎవరు చేపించారు, ఎవరు ఎంతకు అమ్ముడుపోయారు, ఏ రాజకీయ స్వలాభంతో వాళ్ళు చేశారు. వాళ్ళు ఏదో నన్ను ఇరికిచ్చేసి ఎస్టీ యాక్ట్లో నన్ను అరెస్ట్ చేపించి నన్ను భ్రష్టు పట్టించాలనేది అనుకున్నారు. కానీ మిగతా ఎస్టీలు, అందరు ఎస్టీలు ఒకటే కాదు కదా. నన్ను ఆదుకున్న ఎస్టీలు కూడా ఉన్నారు. ఈ సిగ్నల్, ఈ మెసేజ్ పెట్టింది ఒక తోటి ఎస్టీ పైన, ఆ ఎస్టీనే నాకు వచ్చి ఇచ్చాడు. మరి అటువంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సో యూ కాంట్ కండెమ్, ఇట్స్ ఇండివిజువల్ యాక్షన్స్. దీస్ థింగ్స్ హ్యాపెన్. సబ్స్క్రైబ్ టు iDream.